ఫ్రెండ్స్, ప్రీవియస్ బిట్స్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్, జాగ్రఫీ ప్రీవియస్ బిట్స్ అనేవి మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. అలాగే వాటిని ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్పుకుందాము. అలాగే మనం కిందున్న 4 ఆప్షన్లు చెప్పుకుంటూ ఆ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలిగితే నేను ఇస్తానన్నమాట. అలాగే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్కి సంబంధించి మ్యాటర్ చెప్పమంటారా, లేదంటే ఇంపార్టెంట్ అయిన టాపిక్లోంచి మనకు ఒక బిట్ ఇస్తారు. ఎగ్జామ్ పేపర్ తయారు చేసినప్పుడు ఒక టాపిక్ తీసుకొని మనకి బిట్టిస్తారు. ఆప్షన్స్ అనేవి ఎలా ఇస్తారు, మనం కన్ఫ్యూజ్ అయ్యేలాగా వేరు వేరు దగ్గర నుంచి తీసుకొచ్చి పెడతారు. అలా ఇచ్చిన ఆప్షన్స్ గురించి చెప్పుకోవడం బెటర్ అంటారా, లేదంటే ఆ ఆన్సర్కి సంబంధించిన చుట్టూ ఉన్న బిట్స్ చెప్పుకుంటే బెటర్ అంటారా? మీ ఆలోచన నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఫస్ట్ బిట్ చెప్పుకుందాము. సౌర కుటుంబంలో అతి తక్కువ భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? అతి తక్కువ భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? ఏ బృహస్పతి, బి శని, సి నెప్ట్యూన్, డి యురేనస్. ఆన్సర్ వచ్చి బృహస్పతి. దీన్ని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. టీబీఐబి. టీబీ చూడండి ఇక్కడ రాసిన టీబీ ఐబీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రీవియస్ బిట్లో ఏం అడిగారంటే అతి తక్కువ భ్రమణ కాలం అడిగారు. అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు అతి ఎక్కువ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను అతి ఎక్కువ చెప్తున్నాను. ఎక్కువ తక్కువ ఇచ్చారు కాబట్టి ఎక్కువ చెప్పుకుందాం. టీబీలో బి గుర్తుపెట్టుకోండి. బి అని ఆన్సర్ రాసుకోండి. టీబీ అంటే బి బృహస్పతి. ఇది టీ అంటే తక్కువ అని షార్ట్కట్. ఐబి అంటే ఎక్కువ అని. ఐబి అంటే ఎక్కువ అని. ఇక్కడ టీబీ వస్తే బి వచ్చింది, కానీ ఐబీ వస్తే బి రాదు. ఇక్కడ ఏమొస్తుందంటే సెపరేట్గా ఎస్ వస్తుంది అనమాట. ఎస్ ఎందుకు వస్తుందంటే శుక్రగ్రహం కోసం వస్తుంది. ఏంటండి ఈ బిట్ కోసం ఇంత గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీరు ప్రిపరేషన్లో స్టార్టింగ్లో ఉన్నట్టయితే ఇలా గుర్తుపెట్టుకుంటే బిట్టు ఆన్సర్ మీరు బాగా క్యాచ్ చేయగలుగుతారు. రివిజన్ చేసే కొద్దీ మీకు వీటి అవసరం తగ్గిపోయిద్ది అనమాట. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. టీబీలో బి భ్రమణ కాలం తక్కువ ఏది అంటే బృహస్పతి, ఎక్కువ ఐబీలో శుక్రగ్రహానికి ఎక్కువ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకో చిన్న పాయింట్ చెప్తున్నాను. మనం బాగా చదవాలి, ఖచ్చితంగా బాగా చదవాలి. కానీ స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది అంటే నేను చదివేదే బాగా చదువుతున్నాను, ఇన్ని అవర్స్ కూర్చుంటున్నాను కాబట్టి బాగా చదివేస్తున్నట్టే అని మనకి అనిపిస్తుంది. కానీ మనం అలసిపోతే మనం బాగా చదివినట్టు కాదు. నువ్వు చూసిన టాపిక్లో నుంచి ఎగ్జామ్లో ఇస్తే నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ రాసిన రోజు నువ్వు బాగా చదివినప్పుడు. చాలాసార్లు చాలామందికి జరిగేది ఏంటంటే నీకు తెలిసిన టాపిక్కే వస్తుంది, కానీ నువ్వు ఆన్సర్ పెట్టలేవు. ఎక్కువ జరిగేది ఇదే. అందరూ చదువుతారు, కానీ చదివిన దాంట్లోంచి బిట్టు వస్తే ఎవడైతే పెట్టగలుగుతాడో ఆడికే జాబ్ వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్ బిట్స్ చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే ప్రీవియస్ బిట్స్ని తెలుసుకోండి. అలాగే మీకు ఎలాంటి కోడ్స్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో పెడితే నేను ఖచ్చితంగా మీకు ఈజీగా గుర్తుంచుకునేలాగా సింపుల్గా తయారు చేసి పెడతాను. నెక్స్ట్ బిట్కి వెళ్దాము. భారతదేశంలో మాత్రమే కనిపించే రక్తపోటు చికిత్సలో ఉపయోగించే ఔషధ మొక్క ఏది? భారతదేశంలో మాత్రమే కనిపించే ఔషధ మొక్క దేనికి సంబంధించి, రక్తపోటుకు సంబంధించి ఔషధ మొక్క ఏదని చెప్తున్నారు. ఏంటంటే ఆన్సరు సర్పగంధ. సర్పగంధాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే మనకి రక్తపోటు అంటే రక్తపింజర. రక్తపింజర పేరు వినే ఉంటారు కదా, సర్ప అనుకుంటుంది ఆ పేరు. ఇక్కడ చూడండి ఆన్సర్లో సర్పగంధ. కాబట్టి సర్పం అంటే కూడా పామే కదా. రక్తపోటు అనగానే రక్తపింజర. ఆన్సరు సర్పగంధ. నెక్స్ట్ బిట్. దక్కన పీఠభూమికి సంబంధించి సరికాని అంశం ఏది? ఇది అత్యంత పురాతన పీఠభూమి, బి ఇది లావా పీఠభూమి, సి గంగా సింధు నదులు ఈ పీఠభూమి గుండా ప్రవహిస్తాయి, డి రాయలసీమలోని అధిక భాగం దీనికి చెందినది. ఆన్సర్ ఏంటంటే సి. ఆన్సరు సి, గంగా సింధు నదులు ఈ పీఠభూమి గుండా ప్రవహిస్తాయి అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ప్రపంచంలో అతిపెద్ద నదీ తీర దీవి మజులి ఏ నదీ వ్యవస్థలో ఉంది? ఆన్సర్ సి బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఏంటండి? బ్రహ్మపుత్ర అనేది ఆన్సరు. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. 1 ధ్రువ నక్షత్రం ఉత్తర దిశను సూచిస్తుంది. 2 అంతర్గ్రహాలు చిన్నవి రాళ్లతో కూడి ఉంటాయి. 3 సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీల ఫారెన్హీటు. 4 భూమి ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణిస్తారు. ఆన్సర్ ఏమై ఉంటుందండి?
సరైన వాటిని గుర్తించండి అని ఉంది. తప్పండి, ఇక్కడ సరి కానిది గుర్తించాలన్నమాట. ఎందుకంటే మూడో ఆప్షన్ చూడండి, సూర్యుని చుట్టూ, సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత ఎంత అని చెప్పారు, 6000 డిగ్రీలు. కరెక్టే కదా. కానీ ఇక్కడ చూసారా, ఎఫ్ ఇచ్చారు, అంటే ఫారెన్ హీట్ అని ఇచ్చారు. అక్కడ సి ఇవ్వాలి, సెంటిగ్రేడ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సరి కానిది గుర్తించాలి, మిగతా అన్నీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి, భారతదేశపు ఉత్తర మైదానాలలో మహావత్ సూచించేది ఏది? ఏ శీతల వర్షపాతం, బి ఉష్ణపవనాలు, సి వేసవికాల వర్షపాతం, డి శీతాకాల పవనాలు. ఆన్సర్ వచ్చి దీనికి శీతాకాల వర్షపాతం అండి. ఆన్సర్ వచ్చి ఏంటి, శీతాకాల వర్షపాతం అనేది ఆన్సర్ అనమాట మనకి. అలాగే ఉష్ణపవనాలు ఉన్నాయి కదా, ఉష్ణపవనాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఒకసారి, ఇది ఆన్సర్ అండి. శీతాకాల వర్షపాతం అనేది ఉష్ణపవనాలకి ఎగ్జాంపుల్ లూ పవనాలండి. లూ అనేది ఉష్ణపవనాలకి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, తుంగభద్ర నది పరివాహక ప్రాంతానికి చెందినది కానిది ఏది? బిట్టండి, కర్ణాటకలోని ఎగువ పరివాహక ప్రాంతం, బి మహారాష్ట్రలోని దిగువ పరివాహక ప్రాంతం, సి కర్ణాటకలోని మధ్య పరివాహక ప్రాంతం, డి ఆంధ్రప్రదేశ్లోని దిగువ పరివాహక ప్రాంతం. ఆన్సర్ ఏమై ఉంటుందండి, బి అనేది ఆన్సర్ అనమాట. మహారాష్ట్రలోని దిగువ పరివాహక ప్రాంతం అనేది చెందనిది, ఇదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్, విశ్వ ఆవిర్భావానికి చెందిన సిద్ధాంతం ఏది? ఏ భూకేంద్ర సిద్ధాంతం, బి సూర్యకేంద్ర సిద్ధాంతం, సి మహావిస్ఫోటన సిద్ధాంతం, డి నిహారిక పరికల్పక సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చి అందరికీ మీకు తెలిసి ఉంటుంది, ఫస్ట్ లెసన్లో ఉంటుంది కాబట్టి 7th క్లాస్కి సంబంధించి మహావిస్ఫోటన సిద్ధాంతం. ఏంటంటే ఆన్సరు మహావిస్ఫోటన సిద్ధాంతం అనమాట. భూకేంద్ర సిద్ధాంతాన్ని అలాగే బి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారనేది, ఎవరు వివరించారనేది కామెంట్ బాక్స్లో తెలపండి తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ బిట్ చూడండి, పటంలో ఒక మూల నుండి చిహ్నాల అర్థం తెలియజేసే పట్టిక ఏది? ఏ నమూనా చిత్రాలు, బి లెజెండ్, సి రంగులు, డి అక్షాంశాలు రేఖాంశాలు. ఆన్సర్ వచ్చి లెజెండ్. బి అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్, దట్టమైన అడవులతో ఉన్న భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చి సెల్వాలు. ఆన్సర్ వచ్చి ఏంటి, సెల్వాలు. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకుని కోడ్ కూడా చెప్తాను. ఏంటంటే భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర ఎలా ఉన్నాయంట, దట్టమైన అడవులు ఉన్నాయంట. ఎట్లా ఉన్నాయి, దట్టమైన అడవులు ఉన్నాయి. అడవులు ఎక్కువగా ఉన్నాయంటే చెట్లు బాగా ఉండడమే కదండి. చెట్లు బాగా ఉంటే ఏముంటుంది, చలి బాగా ఉంటుంది. అప్పుడు అందరూ ఏం చేయాలి, శాల్వాలు కప్పుకోవాలండి. సెల్వాలు ఆన్సర్ కోసం మాత్రమే. గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఇంకో చిన్న మాట,